తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో మీ వాక్య ధ్యానములోనికి వెళుతుండగా మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ ఉదయకాలము ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడలారా, నిన్నటి దినమున ప్రభువైన యేసు క్రీస్తు కలువరి శిలువ మీద మానవాళి అంతటి కొరకై ఆయన మరణించాడు. ఆయన మరణించిన అనంతరము ఆయనను సమాధి చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది బైబిల్ గ్రంథంలో మనము చూడవలసి ఉంది. 4 సువార్తలలో కూడా ఆయన మరణించిన తరువాత ఆయన శిలువ మీద ఉన్నటువంటి ఆయన యొక్క శరీరమును దించి సమాధి చేసినటువంటి వ్యక్తులు కొంతమంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన తర్వాత అరిమతయి యేసేపు అనేటువంటి ఒక ఆయన యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన శిష్యుడుగా ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన శిష్యుడిగా ముద్రించబడ్డాడు. ఆయన శిష్యుడుగానే పరిగణించబడ్డాడు. కానీ అరిమతయి యేసేపు అనేటువంటి ఆయన చాలా గొప్ప ధనవంతుడు అని బైబిల్లో రాయబడింది. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 57, 61లోను, మార్కు సువార్త 15, 42, 47లోను, లూకా సువార్త 23, 50, 56 వచనాల్లోను, యోహాను సువార్త 19, 38, 42 వచనాల్లోను మనము ఈ లేఖన భాగాల్లో చదువుతున్నప్పుడు అరిమతయి యేసేపు గొప్ప ధనవంతుడని చెప్పి రాయబడింది. యేసు ప్రభు శిలువ మీద మరణించిన తర్వాత ఇక ఆయనను తీసుకొని వెళ్ళాలి, ఆయనను సమాధి చేయాలి. మరి యేసు ప్రభు శరీరమును ఎవరు తీసుకొని వెళ్తారు? నలగగొట్టబడిన శరీరం, కూనీ చేయబడిన శరీరం, ఎంతో కర్కశంగా చంపబడినటువంటి శరీరం, రక్తసిక్తమైనటువంటి శరీరం. అలాంటి శరీరాన్ని ఎవరు తీసుకొని వెళ్తారు? శిష్యులందరూ కూడా యేసు శిలువ మోసే సమయానికి అందరూ చెల్లాచెదురైపోయారు. భయపడి, యూదులకు భయపడి, సైనికులకు భయపడి పారిపోయారు. మరి శిలువ మరణము వరకు యేసును వెంబడించినటువంటి వారిలో ఒక్క యోహాను మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ, యోహాను మాత్రం అక్కడ మనకు కనిపిస్తున్నారు శిలువ దగ్గర. మిగతా వాళ్ళు ఎవరు మనకు కనిపించటం లేదు. అందుకే ఈ అరిమతయి యేసేపు అనేటువంటి ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళినాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతును అడిగాడు, అయ్యా, యేసు ప్రభు చనిపోయినాడు, ఆయన శరీరమును నాకు మీరు ఇవ్వండి, నేను ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సమాధిలో ఆయన శరీరాన్ని నేను భద్రం చేస్తాను అని అడిగినాడు. పర్మిషన్ తీసుకున్నాడు. అందుకే పిలాతు శతాధిపతిని పిలిచి, ఇంతలోనే యేసు ప్రభు చనిపోయేనా అని అడుగుతాడు. అవును అని చెప్పినప్పుడు, సరే, ఆ యేసు యొక్క శరీరాన్ని అరిమతయి యేసేపుకు మీరు అప్పగించండి. అప్పుడు అరిమతయి యేసేపుకు ఆ శవాన్ని వాళ్ళు అప్పగిస్తారు. శిలువ దగ్గర అరిమతయి యేసేపు, మగ్దలేనే మరియా,
యేసు తల్లి అయిన మరియా, యోహాను మరియు నికోదేము, మరికొంతమంది స్త్రీలు అని మరి ఒక చోట కూడా వ్రాయబడింది బైబిల్లో లేఖన భాగాల్లో. అంటే వీళ్ళందరూ కలిసి ఆ కలువరి కొండ మీద యేసు ప్రభు యొక్క శవమును, ఎంతో బాధ్యతగా జాగ్రత్తగా ఆయన శవమును తీసుకొని, మరి నికోదేము ఆయన కూడా యేసు ప్రభు కాలంలో జీవించినటువంటి వాడు, యేసు ప్రభు కంటే చాలా పెద్దవాడు, యూదుల మతాధికారి, మరి నిత్య జీవమును గురించి తెలుసుకోవాలన్నటువంటి ఎంతో ఆశ కలిగి ప్రతిదినము రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి ఆ నిత్య జీవమును గురించి అనేక విషయాలు ఆయన నేర్చుకునేవాడు. ఆ క్రమంలోనే నికోదేము యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో చేరలేడు, ప్రవేశించలేడని చెప్పినాడు. అందుకు నికోదేమంటాడు, నేను ముసలివాణ్ణి కదా, మరలా నేను ఎలా జన్మిస్తాను, మరి నా తల్లి గర్భంలో వెళ్ళి నేను జన్మించాలా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసము చాలా గొప్పది, క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. అందుకే ఈ రోజున మనం చదువుతున్నటువంటి ఈ లేఖన భాగాలన్నిటిలో కూడా నూతన నిరీక్షణ అనే ఒక విషయం మనకు కనిపిస్తుంది. క్రొత్త జీవితానికి నూతనమైన నిరీక్షణ అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఒక క్రొత్త జీవితానికి నూతనమైన నిరీక్షణ యేసు యొక్క పునరుత్థానమే, యేసు యొక్క మరణమే, యేసు మరణ పునరుత్థానాలే. అందుకే నికోదేము యేసు ప్రభు జీవించిన కాలంలో రాత్రి వేళ రహస్యంగా వెళ్ళి అనేక విషయాలు ఆయన నేర్చుకునేటువంటి వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ నికోదేము కూడా యేసు ప్రభు చనిపోయినప్పుడు అరిమతయి యోసేపు, యోహాను, నికోదేము, ఆ తర్వాత మగ్దలేని మరియమ్మ, యేసు తల్లి అయిన మరియమ్మ, వీళ్ళ 5 మందితో పాటు మరికొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినట్లుగా ఆ శరీరమును దించి ఆ శరీరం అంతటిని శుద్ధి చేసి యేసు ప్రభు శరీరమును జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వాళ్ళు సమాధి చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఆ శరీరమును దించిన తర్వాత ఆ శరీరమునకు అనేక రకములైనటువంటి వాటిని ఏమంటాం మనము, సుగంధ ద్రవ్యాలు వాళ్ళు రాసినట్లుగా చూస్తున్నాం. ఆ క్రమంలోనే నికోదేము 150 సేర్ల ఎత్తు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ప్రభు యొక్క శరీరానికి వాళ్ళు పూసి తెల్లని ఒక గుడ్డలో ప్రభు యొక్క శరీరమును చుట్టి ఆయనను తీసుకొని వెళ్ళి అరిమతయి యోసేపు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాతి సమాధిలో యేసు ప్రభువును వాళ్ళు అక్కడ భద్రపరిచినట్లుగా మనము చూస్తున్నాం. అలా భద్రపరిచిన తర్వాత కొంతమంది పెద్దలు వెళ్ళినారు మరలా పిలాతు దగ్గరికి. కొంతమంది పెద్దలు వెళ్ళి పిలాతుతో ఒక మాట అంటున్నారు, అయ్యా ఆయన బ్రతికి ఉన్నప్పుడు 3 దినాల్లో తిరిగి లేస్తానన్నాడు కదా, ఒకవేళ యేసు ప్రభు శిష్యులే యేసు ప్రభుని ఎత్తుకొని వెళ్ళి ఈయన లేచినాడు అని ఒక ప్రకటన చేస్తే చాలా ప్రమాదం అవుతుంది, మరి ఏం చేయమంటారయ్యా అని పిలాతు అన్నాడు. ఏమి లేదు, మరి మీరు ఇంకా భద్రం చేయాలి సమాధినారు. ఓరే పిచ్చినా వెళ్ళారా, మీరేం చేసుకుంటారో చేసుకోకండి, నేనేంది భద్రం చేసేది, ఇంకా అక్కడ కావలి వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఇంకా మీకేదైనా ఉంటే మీరు కూడా వెళ్ళి భద్రం చేసుకోకండి అని చెప్తాడనమాట ఆయన. అంటే యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడన్నటువంటి నమ్మకము వీళ్ళందరికీ ఆల్రెడీ ఉంది అని మనకు అర్థమవుతుంది. నమ్మకం ఉంది, వీళ్ళకి కూడా ఇది లేస్తాడు ఖచ్చితంగా యేసు ప్రభు అనేటువంటి నమ్మకము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు ఆయనను సమాధి బంధించలేదు, ఆయనను సమాధి పూర్తిగా
ఆయనను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అందుకే వీళ్ళందరూ కూడా యేసు యొక్క శరీరమును దించి ఆయన శరీరమునకు కావలసిన సుగంధ ద్రవ్యములన్నిటినీ రాసి ఒక తెల్ల గుడ్డలో చేర్చి ఆయనను సమాధి చేశారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడినప్పటికీ, సమాధిలో ఆయన విశ్రాంతి తీసుకున్నప్పటికీ, మూడవ దినమున ఆయన మరలా తిరిగి లేచినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మన జీవితాల్లో మనం ఎలాంటి క్రైస్తవులముగా ఉన్నాం? అరిమతయి యేసేపు గురించి రహస్య క్రైస్తవుడు అనే మాట రాయబడింది. ఆ తర్వాత నికోదేమును గురించి రహస్య క్రైస్తవుడు అని రాయబడింది. ఇక బహిరంగంగా ప్రభువును ఒప్పుకున్నటువంటి వాళ్ళు, సిలువ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, యేసు శిష్యుడైనటువంటి యోహాను, మగ్దలేనే మరియమ్మ, యేసు తల్లి అయిన మరియమ్మ, వీళ్ళందరూ కూడా ఆ సమాధి దగ్గరే ఉన్నారు, ఆ సిలువ దగ్గరే ఉన్నారు. ఆయన పడినటువంటి అనేక బాధలను వారు చూశారు, ఆయన మరణమును చూశారు. ఆయన మరణములో వాళ్ళు ఎంతో కన్నీటి మున్నీటి దారులై వాళ్ళు దుఃఖపడినట్లుగా కూడా మనము చూశాం. మరి ముఖ్యముగా యేసు తల్లి అయినటువంటి మరియమ్మ తన ప్రియ కుమారుడైనటువంటి యేసును ఇంత ఘోరమైన, ఇంత క్రూరమైన, ఇంత కఠినమైన మరణము అప్పగించబడినప్పుడు ఆమె హృదయము ఏమైపోయి ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే బైబిల్లో అమ్మ నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవును అనే మాట రాయబడింది. ఖడ్గం అంటే యేసు యొక్క శిలువ మరణమే. కనుక కన్న కుమారునికి ఇంత కఠోరమైన, క్రూరమైన శిలువ శిక్షను విధిస్తున్నప్పుడు ఆ తల్లి హృదయము ఏమైపోయి ఉంటుందో మనం ఏమి దాని గురించి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికి అది అర్థమవుతుంది. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవులమైనటువంటి మనము, అల్పులమైనటువంటి మనము, అయోగ్యులమైనటువంటి మనము, బలహీనులమైనటువంటి మనము, మన కొరకు, మన పాపాల కొరకు యేసు ప్రభు సిలువలో పొందినటువంటి సమస్త బాధలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. సమస్త విధములైనటువంటి అవమానమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. సమస్త విధములైనటువంటి వేదనను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన కలువరి సిలువ శ్రమలను ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో మారు మనస్సు, మన జీవితాల్లో రక్షణ, మన జీవితాల్లో పరిశుద్ధత కలగాలి అనంటే ఆయన సిలువను మనము చూడాల్సిందే. ఆయన సిలువను చూస్తే తప్ప రక్షణ మనకు కలగదు. ఆయన సిలువను చూస్తే తప్ప మారు మనస్సు మనలో రాదండి. అందుకే దేవుని పిల్లలముగా ఆయన సిలువను చూస్తూ మనము సాగవలసిన అవసరత మన మీద ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన సిలువలోనే మారు మనస్సు, ఆయన సిలువలోనే రక్షణ, ఆయన సిలువలోనే పరిశుద్ధత, పవిత్రత అనున్నటువంటివి మనకు కనిపిస్తున్నాయి. ఈ 2025వ సంవత్సరములో మరి యొక్క యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిన్నటి దినమున సమస్త ఆరాధనలు మనం చేసుకోగలిగాం. మరీ తెల్లవారుజామున కొన్ని నిమిషాలు, కొన్ని మాటలు యేసు శరీరమును మరి సమాధి చేయబడిన విషయాలు మనము నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు సమాధిలో భద్రపరచబడింది ఆయన శరీరము. శనివారం అంతా కూడా యేసు ప్రభు సమాధిలో విశ్రాంతి తీసుకొని మరి యొక్క ఆదివారము తెల్లవారుజామున ఆయన సమాధి నుండి మరలా తిరిగి లేవటం మనం చూస్తాం. ఇది ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరగనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా మనం ఈ భూమి మీద చూస్తున్నాం. అలాంటి ఆ పునరుత్థాన అనుభవంలోనికి మనం వెళ్ళటానికి మనం సిద్ధపడదాం. అలాంటి పునరుత్థాన అనుభవంలో జీవించటానికి సిద్ధపడదాం. అలాంటి పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలమును మనము పొందుకుందాం. ఆయన రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుతూ ఈ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఆత్మీయ మేలుల నిమిత్తమై
దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవా స్తోత్రములు తండ్రి, మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడిన కొన్ని మాటల కొరకై స్తోత్రములు. ఈ కొన్ని మాటలు మా హృదయాల్లో మా మనసుల్లో భద్రం చేసుకొని మీరు అక్కడ వరకు మేము నమ్మకముగా బ్రతికే భాగ్యము దయచేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి మరి ఒక కీర్తన మనము పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి మరి ఒక కీర్తన పాడుకుందాం. 333వ కీర్తన, పశ్చాత్తాపము బొందుమా జీవమా నీవు అనే కీర్తన పాడుకుందాం. 333వ కీర్తన. పశ్చాత్తాపము బొందుము జీవమా నీవు, ప్రభుని సన్నిధికేమో. పశ్చాత్తాపము లేని ప్రజలు వారికి గానే నిశ్చయముగా గల్గు నీచమౌనరకము. పశ్చాత్తాపము బొందుమో జీవమా నీవు, ప్రభుని సన్నిధికేమో. ఎంత పాపి నైనాను జీవమా క్రీస్తు చెంత ప్రార్థన చేయుము. సంతోషమును మన శాంతిని నొసగున నాంతుడైన విమలాత్మడారంచు. పశ్చాత్తాపము బొందుమో జీవమా నీవు, ప్రభుని సన్నిధికేగుము. జారాచోరా కార్యము లేవైనాను, భారదోలును వేగము. నరులందరకు జీవ ధారాలిచెదనని కోరి కర్త వంచే. పశ్చాత్తాపము బొందుమో జీవమాయేవు, నీ సన్నిధికేగుము. వినుము ప్రభువు వాక్యము జీవమా నీవు, ఘనుము రక్షణ భాము. కనువు నిత్యము గాదు నిను నీవే నమ్మకు, వినయ బుద్ధిని క్రీస్తు ఘనము చేరుము వేగా. పశ్చాత్తాపము జుండుమో జీవమా నీవు, ప్రభుని సన్నిధికేగుము. దిక్కుమాలిన దానవే జీవమా ప్రభుని మ్రోకి పరమును చేరావే. నీకమెదిని పాప మేక్కువగానున్న మక్కువతో నిన్ను గ్రాకున విడిపించు. పరిశుద్ధపము గోరుము జీవమా నీవు,
ప్రభుని సన్నిధికే బలము లేని దానవే జీవమాయాత్మా బలము గొందుము వేగమే ఇలను వేదన బలముల నమ్మక కలుష జాలము వీడి కార్త కడకేగుమో పశ్చాత్తాపము బొందుమో జీవమాయేవు ప్రభుని సన్నిధికేగుమో మంద పోషకుడు క్రీస్తు జీవమాయేసా నందపూర్ణుడు ధీరుడు వందిత సత్సంగ మాందు చేరిన సత్య నాందంబు నిత్యంబు నోందుచు పశ్చాత్తాపము బొందుమో జీవమా నీవు ప్రభుని సన్నిధి ఏమో. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సర కాలములో సుమారు 40 దినములు ఉపవాస కాలమును జరిగించి ఈ 40 దినాల కాలములో మీ శిలువ శ్రమలను తలంచుచు పశ్చాత్తాపముతో విశ్వాసముతో నిన్ను సమీపించిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించుమని కూడా ప్రార్థిస్తున్నాం. మరి నిన్నటి దినమున ప్రపంచమంతటా జరిగినటువంటి మీ శిలువ మరణ దినమును జ్ఞాపకము చేసుకొని ఘనముగా నిన్ను ఆరాధించే గొప్ప కృప మీరు మాకు అనుగ్రహిస్తురి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఈ దినము ఈ తెల్లవారుజామునే మరి యొక్క పర్యాయం మేమందరము కూడా మీ సన్నిధానములో చేరి కొన్ని నిమిషములు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా తండ్రి మీ సన్నిధానములో ప్రార్థనలు చేయుటకు మీరు మాకిచ్చిన ఈ మంచి దినము కొరకై మీకు స్తోత్రములు తండ్రి. ఈ మంచి సమయము కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి తండ్రి ఈ సమయంలో మీ వాక్య ధ్యానములో నుండి మీరు కొన్ని మాటలు మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. మీరు మరణించిన తరువాత మీ యొక్క శరీరమును అరిమత యేసేపు పిలాతును అడిగి మీ శరీరమును తీసుకొని మా తండ్రి మీ శరీరమునకు సుగంధ ద్రవ్యములు మరి మా తండ్రి సిద్ధపరిచి తెల్ల నారగుడ్డలో చుట్టి మీ శరీరమును అరిమత యేసేపు తొలిపించుకున్నటువంటి సమాధిలో భద్రము చేసిన విధానమును మేము చూశాం. అయితే కడవరకు చివరి వరకు మిమ్మల్ని వెంబడించినటువంటి వారు పరిశుద్ధుడైన యోహాను, మా తండ్రి మీ ప్రియమైన తల్లి మరియమ్మ గారు, మగ్దలేని మరియా, మా ప్రియమైనటువంటి తండ్రి మరి ఈ యొక్క నికోదేము, మరి అరిమత యేసేపు, వీరు 5 మంది కలిసి వీరితో పాటు మరికొంతమంది స్త్రీలు మా తండ్రి మీ శరీరమును భద్రపరిచి సమాధిలో ఏర్పాటు చేసినట్లుగా మేము చూచాము తండ్రి. నిజముగా మా తండ్రి మీ శరీరమును తాకే భాగ్యం, మీ శరీరమును స్పర్శించే భాగ్యం, మీ గాయపడినటువంటి శరీరం అంతటిని భద్రపరిచే కృప ఆనాడు వారికి మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయితే ప్రభువా, మీరు సమాధిలో ఒక దినము విశ్రాంతి తీసుకొని మరలా ఆదివారము తెల్లవారుజామున సమాధి నుండి తిరిగి లేచినటువంటి మహా గొప్ప దినాన్ని పునరుత్థాన దినముగా మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ప్రపంచంలో
ఇది ఎన్నడూ జరగలేనటువంటి కని విని ఎరగనటువంటి సంఘటన మీ యొక్క మా తండ్రి మరణ పునరుత్థానముల ద్వారా ఈ భూమి మీద మహా గొప్ప కార్యము జరిగింది. దీనినంతటిని బట్టి ప్రభువా మీరు పాపమును జయించారు, శాపమును జయించారు, మరణమును జయించారు అని లేఖనాల ద్వారా మాకు మీరెంతో మా తండ్రి సంపూర్ణముగా బయలుపరిచినారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజముగా మీ మరణ పునరుత్థానములను మేము జ్ఞాపకము చేసుకుంటూ ఈ లోకం అశాశ్వతమని గుర్తిరిగి శాశ్వతమైన మీ పరలోకము కొరకు మమ్మను సిద్ధపరచుకోవటానికి సహాయం చేయండి. మరి ఉదయకాలం ఆరాధనలో కూడి వచ్చిన స్త్రీలను, పురుషులను, యవనస్తులను, చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కొక్కరిని మీరు పేరు పేరున దీవించుమని కూడా ప్రార్థిస్తున్నాం. మరి యొక్క సంవత్సర కాలం ఇలాంటి దినాలు మేము చూస్తామో లేదో మాకు తెలియదు ప్రభువా. ఉన్నప్పుడే ఈ దినాలు మేము సద్వినియోగం చేసుకోవటానికి, ఉన్నప్పుడే ఈ దినాలలో నీ సిలువను సమీపించటానికి, ఉన్నప్పుడే ఈ దినాలలో మమ్మలను మేము సరి చేసుకోవటానికి, ఉన్నప్పుడే ఈ దినాలలో మమ్మలను మేము మా తండ్రి మా జీవితాలు నీకు అర్పించుకొని మా తండ్రి నీ వైపు తిరగటానికి నీ కృప మాకు అనుగ్రహించుమని కూడా ప్రార్థిస్తున్నాం. మా ప్రియమైన తండ్రి, మరి రేపటి దినము జరిగే పునరుత్థాన ఆరాధన కొరకై మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సంఘమును, కుటుంబాలను మీరు దర్శించండి, వారి వారి అక్కర్లన్నీ మీరు తీర్చుమని కూడా ప్రార్థిస్తున్నాం. రేపటి దినమున జరిగే ఆరాధనలన్నిటి కొరకై మీకు స్తోత్రములు. ఉదయము తుడుము వారిపల్లి, అనంతరము సత్యాపురం, అనంతరము కలికిరి, అనంతరము సాకరేవుపల్లి సంఘ ఆరాధనలన్నిటినీ మీరు దీవించండి నాయన. ఈ ఆరాధనలన్నీ మీకు మహిమకరముగా, ఆ సంఘాలకు దీవెనకరముగా జరిగించుమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కొక్క సంఘము మీ పునరుత్థాన శక్తితో, మీ పునరుత్థాన బలముతో, మీ పునరుత్థాన ప్రభావముతో నింపబడి మీ కొరకు నమ్మకముగా బ్రతుకున్నట్లు మీరు సిద్ధపరచాలని కూడా ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినము తండ్రి మేము ఈ ఆలయమును శుభ్రపరచుకోవాలి, మరి ఈ ఆలయమును సుగంధ ద్రవ్యముల చేత మరి అలంకరించుకోవాలి. దీని కొరకై మమ్మను, మా కుటుంబాలను మీరు సిద్ధము చేసి మేమందరము కూడా ఈ కార్యమును ఘనముగా జరుపుకోవటానికి మీ కృప మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మరి సంఘము బిడ్డలను మీరు దీవించండి. రేపటి దినము కొరకు మీరు అన్ని విధాల సిద్ధపరచమని, ఆయత్తపరచమని, బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. మీ సేవకునైన నన్ను కూడా శారీరకముగా బలపరచండి, మానసికంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. ఆరాధనలన్నిటిలో కూడా మీ సాధనముగా, మీ భూరగా వాడబడటానికి అన్ని విధాల మీ కృపతో నన్ను బలపరచుమని, మీ అభిషేకము ద్వారా మా తండ్రి నన్ను స్థిరపరచుమని కూడా ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఒక తరుణమైన మీ సన్నిధికి వచ్చున్నట్లు మీ కృప ప్రసాదించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ, మన కుటుంబములతోనూ, మన సంఘమంతటి మీద నాయన కృప సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. చాలా సంతోషం.